Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Computer Networks Model Test 4. Explanation చూద్దాం. First question, which one of the following is an architecture paradigm? Architecture paradigm. Computer networks లో మనకి బేసిక్గా 2 types of architectures మనం చూస్తాము. ఒకటి వచ్చేసి క్లయింట్ సర్వర్ ఎన్విరాన్మెంట్. ఈ క్లయింట్ సర్వర్ ఎన్విరాన్మెంట్లో క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తుంది, సర్వర్ నుంచి రిప్లై వస్తుంది. ఈ క్లయింట్ సర్వర్ ఎన్విరాన్మెంట్ అనేది మోస్ట్ పాపులర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మన అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది, సర్వర్ నుంచి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. సో ఇంకొక నెట్వర్కింగ్ పారాడైమ్ వచ్చేసి పీర్ టు పీర్ నెట్వర్కింగ్. ఈ పీర్ టు పీర్ నెట్వర్కింగ్ కూడా రీసెంట్గా బాగా పాపులర్ అవుతుంది. పీర్ టు పీర్ నెట్వర్కింగ్ అంటే అన్ని కంప్యూటర్స్ కూడా ఒకే లెవెల్లో ఉంటాయి, ఒకే లెవెల్లో ఉండి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క కంప్యూటరు క్లయింట్గా వర్క్ చేస్తుంది, అదేవిధంగా సర్వర్ కూడా వర్క్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం బిట్ టొరెంట్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. బిట్ టొరెంట్, ఈ బిట్ టొరెంట్లో మనం ఏం చేస్తామంటే మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే బిట్ టొరెంట్లో ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే ఒక సర్వర్ కాకుండా ఈ బిట్ టొరెంట్లో పార్టిసిపేట్ చేసే కంప్యూటర్స్ అన్నీ కూడా సర్వర్స్గా మెయింటైన్ అవుతాయి. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కంప్యూటర్స్ నుంచి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, కాబట్టి మనకి ఫాస్ట్గా అనేది మూవీ డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా మన సిస్టమ్ కూడా ఒక సర్వర్ లాగా పనిచేసి వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నప్పుడైతే మన సిస్టమ్ నుంచి కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అటువంటి అప్లికేషన్స్ని పీర్ టు పీర్ అప్లికేషన్స్ అంటాం. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్కి సంబంధించి పీర్ టు పీర్ నెట్వర్కింగ్, క్లయింట్ సర్వర్ నెట్వర్కింగ్ రెండు కూడా 2 types ఆఫ్ ఆర్కిటెక్చర్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ అవుతుంది బోత్ పీర్ టు పీర్ అండ్ క్లయింట్ సర్వర్. నెక్స్ట్ క్వశ్చన్, అప్లికేషన్ లేయర్ హ్యాస్ పర్మిషన్ టు డిసైడ్ ద ఫాలోయింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సైడ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ సైడు ఏ పర్మిషన్స్ డిసైడ్ అవుతాయి అని ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఆన్సర్స్ నన్ ఆఫ్ ది మెన్షన్డ్, మ్యాక్సిమం బఫర్ సైజు, ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ పర్మిషన్స్కి మనం యూజ్ చేసేది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ని మనం యూజ్ చేస్తాము. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ బేస్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దట్ మ్యాక్సిమం బఫర్ సైజ్ ఎంత ఉండాలి అనేది కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం డిసైడ్ చేస్తాము. అంటే డేటా ట్రాన్స్మిషన్కి బఫర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బఫర్ సైజ్ని కూడా మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ సైడ్ డిసైడ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ అవుతుంది బోత్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అండ్ మ్యాక్సిమం బఫర్ సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ టైమ్ సెన్సిటివిటీ సర్వీస్ అన్నాడు. టైమ్ సెన్సిటివిటీ సర్వీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ డౌన్లోడ్ చూస్తే ఫైల్ డౌన్లోడ్ అనేది ఎగ్జాక్ట్ టైం, అంటే ఇది సైమల్టేనియస్గా జరగకపోయినా ప్రాబ్లం లేదు. ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా అంతే, ఈమెయిల్ కూడా అంతే. కానీ ఇప్పుడు టెలిఫోనీ తీసుకుంటే, ఇంటర్నెట్ టెలిఫోనీ తీసుకుంటే వివోఐపి యూజ్ చేసి మనం ఇంటర్నెట్ టెలిఫోనీ చూస్తాం. సో ఇంటర్నెట్ టెలిఫోనీ చూస్తే మనం మాట్లాడినప్పుడు అదే టైంలో ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ఇంటర్నెట్ టెలిఫోనీ అనేది మనం టైం సెన్సిటివ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను మాట్లాడిన ఒక 5 minutes తర్వాత వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి, సో అప్పుడు టైం సెన్సిటివిటీ అప్లికేషన్ కాదు. అంటే చాలా టైం అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది, అంటే మన వాయిస్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల అసలు యూసేజ్ ఉండదు. అట్లా కాకుండా ఫైల్ డౌన్లోడ్ అనుకోండి, ఫైల్ డౌన్లోడ్ పెడతాం మనం. సో ఇమీడియట్గా డౌన్లోడ్ కాకుండా కానీ టైం తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ మనం ఓపెన్ చేసుకుంటాం. ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా అంతే, ఈమెయిల్ కూడా అంతే. ఈమెయిల్ మనం పంపిస్తాము, మనం పంపించిన తర్వాత లైవ్ ఇంటరాక్షన్ అనేది అవసరం లేదనమాట. లైవ్ ఇంటరాక్షన్ దేనికి అవసరం అవుతుంది? ఇంటర్నెట్ టెలిఫోనీకి మాత్రమే అవసరం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇంటర్నెట్ టెలిఫోనీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెథడ్స్ టు మూవ్ డేటా త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ లింక్స్ అండ్ స్విచెస్. డేటా మూవ్ చేయడానికి ఉండే 2 different మెథడ్స్ ఏంది అని అడిగాడు. ఇది మనకు తెలిసిందే, సర్క్యూట్ స్విచ్చింగ్ ఒకటి, ప్యాకెట్ స్విచ్చింగ్ ఒకటి. సర్క్యూట్ స్విచ్చింగ్, ప్యాకెట్ స్విచ్చింగ్,
ఈ రెండు మెథడ్స్ని మనం యూస్ చేసి డేటాని మూవ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డాష్ సిస్టమ్స్ రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ ఆన్ డిమాండ్. రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ ఆన్ డిమాండ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్యాకెట్ స్విచ్చింగ్. ప్యాకెట్ స్విచ్చింగ్లో రిసోర్సెస్ డిమాండ్ బేస్ చేసుకొని అలొకేట్ అవుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రిసోర్సెస్ అలొకేట్ అవుతాయి, డిమాండ్ తక్కువగా ఉంటే తక్కువ రిసోర్సెస్ అలొకేట్ అవుతాయి. ఎందుకంటే ప్యాకెట్ స్విచ్చింగ్లో మనకి ఈ పాత్ అనేది ముందే డిసైడ్ కాదు. అట్ ది టైమ్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ ఏ పాత్లో ట్రాఫిక్ తక్కువ ఉంటే ఆ పాత్లో వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంకో పాత్ను సెలెక్ట్ చేసుకొని ఆ పాత్లో వెళ్తూ ఉంటాయి. కాబట్టి రిసీవర్ సైడ్ అన్ని ప్యాకెట్స్ రిసీవ్ అయిన తర్వాత వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకొని ఓవరాల్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. కానీ సర్క్యూట్ స్విచ్చింగ్లో అట్లా కాకుండా ముందే పాత్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఏ ఆర్డర్లో అయితే మనం పంపిస్తామో అదే ఆర్డర్లో రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ ఫిక్స్డ్ రిసోర్స్, సర్క్యూట్ స్విచ్చింగ్లో ఫిక్స్డ్ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటాము. ప్యాకెట్ స్విచ్చింగ్లో వచ్చేసి రిసోర్సెస్ని డిమాండ్ బట్టి ఎక్కువ చేసుకోవడం లేదంటే తక్కువ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ మెయిల్ యూజెస్ విచ్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. ఈమెయిల్ అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్, ఈమెయిల్కి సంబంధించింది ఎస్ఎంటిపి. ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మిగతా ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనం ఈమెయిల్కి, ఎలక్ట్రానిక్ మెయిల్కి యూజ్ చేయము, కాబట్టి ఎస్ఎంటిపి అని చెప్పొచ్చు. ఇంకా ఎఫ్టిపి అంటే మీకు తెలిసిందే ఫైల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. సిప్ అంటే సెషన్ ఇనిషియేషన్ ప్రోటోకాల్. అంటే ఒక సెషన్ని ఇనిషియేట్ చేయడానికి, సెషన్ మెయింటైన్ చేయడానికి ఈ ప్రోటోకాల్ యూస్ చేస్తాం. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీన్ని మనం వెబ్సైట్ బ్రౌజ్ చేయడానికి యూస్ చేస్తాం. కాబట్టి మెయిల్కి సంబంధించినది ఎస్ఎంటిపి ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, అప్లికేషన్ లేయర్ ఆఫర్స్ డాష్ సర్వీస్. అప్లికేషన్ లేయర్ ఆఫర్స్ ఎండ్ టు ఎండ్ సర్వీస్. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి సర్వీస్ అనేది అప్లికేషన్ లేయర్ ప్రొవైడ్ చేస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ చూస్తే ప్రాసెస్ టు ప్రాసెస్ సర్వీస్, అది ఆల్రెడీ నిన్న మోడల్ టెస్ట్లో మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ లేయర్ సర్వీస్. ఇప్పుడు వరుసగా చూస్తే నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్, ఎర్రర్ కంట్రోల్, మెయిల్ సర్వీస్, ఫైల్ ట్రాన్స్ఫర్, యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్. వీటిలో చూస్తే ఎర్రర్ కంట్రోల్ అనేది డేటా లింక్ లేయర్కి సంబంధించింది, అప్లికేషన్ లేయర్కి సంబంధించింది కాదు. కాబట్టి ఆన్సర్ ఎర్రర్ కంట్రోల్ అవుతుంది. ఇక నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్ అంటే అప్లికేషన్ లేయర్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ టెర్మినల్ అంటే ఒక సిస్టమ్ మన నెట్వర్క్లో వర్చువల్గా చూపించవచ్చు. అటువంటిప్పుడు దాన్ని నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్ అని చెప్పుకుంటాము. ఇందాక చెప్పుకున్నట్టు మెయిల్ సర్వీసు అప్లికేషన్ లేయర్ కిందకే వస్తుంది. ఫైల్ ట్రాన్స్ఫరు, ఫైల్ యాక్సెస్ మేనేజ్మెంట్ కూడా అప్లికేషన్ లేయర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రిక్వైర్డ్ రిసోర్సెస్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్ సిస్టమ్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది డ్యూరేషన్ ఆఫ్ ది సెషన్ బిట్వీన్ ఎన్ సిస్టమ్స్ ఇన్ డాష్ మెథడ్. ఇందాక మనం చెప్పుకున్నట్లు సర్క్యూట్ స్విచ్చింగ్లో ఏం చేస్తాము, రిజర్వ్ చేస్తాం అనమాట. ఒక కమ్యూనికేషన్ పాత్ని, కమ్యూనికేషన్ రిసోర్సెస్ని రిజర్వ్ చేసి పెడతాం. ఎక్కడ? సర్క్యూట్ స్విచ్చింగ్లో. అదే ప్యాకెట్ స్విచ్చింగ్లో అయితే రిజర్వేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఏ పాత్ ఖాళీగా ఉంటే ఆ పాత్ గుండా వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సర్క్యూట్ స్విచ్చింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అట్ ది అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్లో ఈ ప్యాకెట్ని ఏమని చెప్పుకుంటాము అంటే మెసేజ్ అని చెప్పుకుంటాం. అప్లికేషన్ లేయర్లో మెసేజ్. అట్లా కాకుండా నెక్స్ట్ లేయర్ ఏంది? ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం చెప్పుకుంటాము? సెగ్మెంట్ అని చెప్పుకుంటాం. తర్వాత నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్ అని చెప్పుకుంటాం. తర్వాత డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ దెర్ ఆర్ n రూటర్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్స్కి n రూటర్స్ ఉన్నాయి. ద టోటల్ end to end డిలే ఇన్ సెండింగ్ ప్యాకెట్ P, L is the number of bits in packet and R is the transmission rate is equal to. వాటి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? n ఇచ్చాడు. n అంటే నెంబర్ ఆఫ్ రూటర్స్. p ఇచ్చాడు. p అంటే ప్యాకెట్.
Pలో 2 పారామీటర్స్ ఉన్నాయి. ఏందవి? L అంటే నెంబర్ ఆఫ్ బిట్స్, R అంటే ట్రాన్స్మిషన్ రేట్. కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ రూటర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ఈచ్ ప్యాకెట్ డివైడెడ్ బై ట్రాన్స్మిషన్ రేట్, N ఇంటూ L బై R. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, N ఇంటూ L బై R. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. ఇక్కడ మనం చూస్తే SMTP అప్లికేషన్ లేయర్ ప్రోటోకాలే, FTP అప్లికేషన్ లేయర్ ప్రోటోకాలే, HTTP అప్లికేషన్ లేయర్ ప్రోటోకాలే, TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్కి సంబంధించింది కాబట్టి ఆన్సర్ TCP. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ప్యాకెట్ స్విచెస్ యూజ్ దిస్ ప్రిన్సిపల్. సో ప్యాకెట్ స్విచ్చింగ్లో ఎక్కువ మనం యూజ్ చేసేది స్టోర్ అండ్ ఫార్వర్డ్ అనమాట. సో స్టోర్ అండ్ ఫార్వర్డ్ అంటే ప్యాకెట్స్ అన్నీ రాగానే దాన్ని టెంపరీగా ఆ ప్యాకెట్స్ని స్టోర్ చేస్తాము. తర్వాత రూటర్ ఏం చేస్తుందంటే ఏది బెస్ట్ పాతో డిఫరెంట్ రూటింగ్ అల్గరిథమ్స్ని బేస్ చేసుకుని ఏది బెస్ట్ పాత్ చెక్ చేసి ఆ బెస్ట్ పాత్ ద్వారా ఈ స్టోర్ అయిన ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ టెక్నిక్ని స్టోర్ అండ్ ఫార్వర్డ్ టెక్నిక్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ది రిసోర్సెస్ ఆర్ రిజర్వ్డ్ బిట్వీన్ టూ కమ్యూనికేటింగ్ ఎండ్ సిస్టమ్స్ ఇన్ సర్క్యూట్ స్విచ్చింగ్ డాష్ ఈస్ అచీవ్డ్. సో రిసోర్సెస్ రిజర్వ్ అయింటే కాబట్టి ఏం అచీవ్ చేస్తాము అని అడిగాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే గ్యారంటీడ్ కాన్స్టెంట్ రేట్. ఆల్రెడీ మనం రిసోర్సెస్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఖచ్చితంగా డేటా ట్రాన్స్మిట్ అయిపోతుందని మనం చెప్పేయచ్చు అనమాట. ప్యాకెట్ స్విచ్చింగ్లో అట్లా కాదు. ప్యాకెట్ స్విచ్చింగ్లో స్టోర్ అండ్ ఫార్వర్డ్ టెక్నిక్ని యూజ్ చేస్తాం కాబట్టి స్టోర్ చేసి మళ్ళా రిసోర్సెస్ ప్రొక్యూర్ చేసి తర్వాత మనం డేటాని ప్యాకెట్స్ని పంపిస్తాం అనమాట. సో దానివల్ల డిలే అవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కో టైం పడుతుంది. ఒకవేళ పాత్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయనుకోండి ఫాస్ట్గా జరిగిపోతుంది, పాత్స్ ఫ్రీగా లేవనుకోండి స్లో అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంకి అని చెప్పలేము. వేరేస్ సర్క్యూట్ స్విచ్చింగ్లో అయితే రిసోర్స్ అన్నింటిని ముందే మనం ప్రొక్యూర్ చేసి పెట్టుంటాం కాబట్టి డేటా ట్రాన్స్మిషన్ ముందే మనం గ్యారంటీడ్ కాన్స్టెంట్ రేట్ చెప్పొచ్చు అనమాట. అంటే ఇంత టైంలో ఇన్ని ప్యాకెట్స్ వెళ్ళిపోతాయి అని గ్యారంటీగా మనం చెప్పగలం. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ది ఆడ్ వన్ అవుట్ అన్నాడు. సో వీటిలో ఆడ్ వన్ ఏంది? ఫైల్ ట్రాన్స్ఫర్, ఫైల్ డౌన్లోడ్, ఈ రెండు దాదాపు సేమ్. ఈమెయిల్ కూడా ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి మనం మెయిల్ పంపిస్తాము, ఒక పర్టికులర్ యూజర్ నుంచి ఇంకో యూజర్కి మెయిల్ పంపిస్తాము. సో ఇక్కడ కూడా మనకి ఇంటరాక్టివ్ లైవ్లో మనం ఏం చేయమన్నమాట. కానీ ఇంటరాక్టివ్ గేమ్స్ అంటే లైవ్లో మనం ప్లే చేయాలి, సర్వర్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. లైవ్లో మనం ప్రెస్ చేసే కీస్ని బట్టి యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటరాక్టివ్ గేమ్స్ అనేది ఆడ్ వన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద డాష్ ట్రాన్స్లేట్స్ ఇంటర్నెట్ డొమైన్ అండ్ హోస్ట్ నేమ్స్ టు ఐపీ అడ్రస్. సో అంటే మనం జనరల్గా ఇచ్చేది నేమ్స్ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ dislassistant.net.in అనే అడ్రస్ బార్లో ఇచ్చాను నేను. కానీ యాక్చువల్గా ఈ డొమైన్ నేమ్ అనేది యాక్చువల్గా ఒక ఐపీ అడ్రస్ని డెసిగ్నేట్ చేస్తుంది అనమాట. ఈ డొమైన్ నేమ్ ఏ ఐపీ అడ్రస్ని డెసిగ్నేట్ చేస్తుంది, ఆ ఐపీ అడ్రస్ ఏ సర్వర్లో ఉంది, ఆ సర్వర్ నుంచి డేటాని ఎట్లా తీసుకురావాలి అనేది డిసైడ్ చేసేది డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉందో దాన్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ అడ్రస్నే హోస్ట్ నేమ్ అని చెప్పుకుంటాం. ఈ హోస్ట్ నేమ్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మనం డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు కదా హోస్ట్ నేమ్, ఎందుకంటే ఐపీ అడ్రస్లు నెంబర్స్లో ఉంటాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ dislassistant.net.in అనేది గుర్తుపెట్టుకోవడం ఈజీ. అట్లా ఉన్న 138.255.3.99 అనుకోండి ఐపీ అడ్రస్, దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి dislassistant.net.in అన్నాం. నెట్వర్కింగ్కి ఈజీగా ఉండేది ఐపీ అడ్రస్. కాబట్టి ఖచ్చితంగా ఈ అడ్రస్ని ఖచ్చితంగా ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేయాలి. ఎవరు కన్వర్ట్ చేస్తారో డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఇనిషియల్గా మనం ఇక్కడ రిక్వెస్ట్ ఇవ్వగానే ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ రిక్వెస్ట్ మన సర్వర్కి వెళ్ళదు. ఏ సర్వర్కి వెళ్తుంది? డొమైన్ నేమ్ సిస్టమ్ సర్వర్కి వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ పర్టికులర్ నేమ్కి సంబంధించిన ఐపీ అడ్రస్ని రిట్రీవ్ చేయాలి. రిట్రీవ్ చేసిన తర్వాత మాత్రమే మన సర్వర్కి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను మెయింటైన్ చేసే సర్వర్కి వెళ్తుంది. ఓకే, అంతేగాని డైరెక్ట్గా నేను dislassistant.net.in అని కొట్టంగానే డైరెక్ట్గా నా సర్వర్కి వెళ్ళదు. ఎందుకని?
ఈ నేమ్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏందో ఫస్ట్ రియలైజ్ కావాలి. ఆ రియలైజేషన్ జరిగేది అక్కడ డొమైన్ నేమ్ సిస్టంలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ లేయర్ సర్వీస్? సో అప్లికేషన్ లేయర్ సర్వీస్ మనం ఆల్రెడీ ఇందా చూసాము. నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్ అనేది అప్లికేషన్ లేయర్ సర్వీసే, మెయిల్ సర్వీస్ కూడా అప్లికేషన్ లేయర్ సర్వీసే, ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్ కూడా అదే. కాబట్టి ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈమెయిల్ అనేది ఏంది అని అడిగాడు. ఎలాస్టిక్ అప్లికేషన్, లాస్ టాలరెంట్ అప్లికేషన్, బ్యాండ్విడ్త్ సెన్సిటివ్ అప్లికేషన్, నన్ ఆఫ్ ది మెన్షన్. సో ఈమెయిల్ అనేది ఎలాస్టిక్ అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాస్టిక్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే కొద్దీ దాని కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం అంటే మన యూసేజ్ని బట్టి మనం దాన్ని పెంచుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జీమెయిల్ ఐడి ఉంది. జీమెయిల్ ఐడిలో మనం అప్ టు 12 GB వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన డ్రైవ్ కెపాసిటీని బట్టి. సో ఇంకా అంతకంటే పెరిగితే మళ్ళీ మనం అమౌంట్ పే చేస్తే మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎంతగానో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి లిమిట్ అంటూ లేదు. సో ఆ విధంగా రిసోర్సెస్ని మనకు కావాల్సినట్టు ఇంక్రీజ్ చేసుకోవడాన్ని ఎలాస్టిక్ అంటాం, ఎలాస్టిక్ అప్లికేషన్. ఎలాస్టిక్ అప్లికేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం యూజ్ చేసే అన్ని అప్లికేషన్స్ కూడా జీమెయిల్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, తర్వాత గూగుల్ మీట్ కానీ, సో ఇంకా గూగుల్ సంబంధించిన అన్ని అప్లికేషన్స్ సర్వీసెస్ అన్నీ కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఎలాస్టిక్ అప్లికేషన్స్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అవైలబుల్ టు అప్లికేషన్స్ ఇన్ వన్ ఆర్ అనదర్ ఫామ్. గివెన్ ఆన్సర్స్ ఆర్ టైమింగ్, రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్, సెక్యూరిటీ. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చూస్తే ట్రాన్స్పోర్ట్ లేయర్లో టైమింగ్ అనేది ఇంపార్టెంటే, రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంటే, టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేసి డేటాను రిలయబుల్గా పంపిస్తాము, సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. లాస్ట్ క్వశ్చన్, టు డెలివర్ ఏ మెసేజ్ టు ది కరెక్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఆన్ ఏ హోస్ట్, ద అడ్రస్ మస్ట్ బి, ద డాష్ అడ్రస్ మస్ట్ బి కన్సల్టెడ్. అంటే కరెక్ట్ అప్లికేషన్కి మన కరెక్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్కి మన హోస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్కి పంపించాలి అంటే దేన్ని బేస్ చేసుకుని పంపిస్తామని అడిగాడు అనమాట. అంటే ఒక కంప్యూటర్, ఇప్పుడు నెట్వర్క్లో ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక కంప్యూటర్ని మనం ఎట్లా రికగ్నైజ్ చేస్తాము? దాని ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేస్తాం. ఓకే, ఐపీ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్ అనమాట. నెట్వర్క్లో లేకుండా ఒక కంప్యూటర్ ఉంటే దాన్ని ఎట్లా రికగ్నైజ్ చేస్తాము? నెట్వర్క్లో లేదంటే జస్ట్ దాన్ని ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. అట్లా కాకుండా నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆ 10 కంప్యూటర్స్లో ఈ కంప్యూటర్ని ఎట్లా రికగ్నైజ్ చేస్తామంటే దానికి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి ఉంటాం అనమాట. సో మరి ఆ పర్టికులర్ సిస్టమ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్, డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. మనం ఇందాక చూసాం డిఫరెంట్ సర్వీసెస్. ఆ పర్టికులర్ కంప్యూటర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్, డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఏందవి? హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, లేదంటే ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు ఒకే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ డిఫైన్డ్ అప్లికేషన్స్ అనుకోండి, నేను టామ్ క్యాట్ సర్వర్ని రన్ చేయొచ్చు, జామ్ సర్వర్ని రన్ చేయొచ్చు నా సిస్టంలో. మరి టామ్ క్యాట్ సర్వర్ ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ని వేరే సిస్టమ్ యాక్సెస్ చేయాలంటే టామ్ క్యాట్ సర్వర్కి సంబంధించిన పోర్ట్ నెంబరు తెలిసి ఉండాలి. అదేవిధంగా జామ్ సర్వర్కి సంబంధించిన రిసోర్సెస్ని వేరే సిస్టమ్ యాక్సెస్ చేయాలంటే జామ్ సర్వర్కి సంబంధించిన పోర్ట్ నెంబరు తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి దేన్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ అప్లికేషన్ మనం యాక్సెస్ చేస్తామో పోర్ట్ నెంబర్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. సో కాబట్టి నెట్వర్క్లో ఉండే కంప్యూటర్ని రికగ్నైజ్ చేయాలంటే ఐపీ అడ్రస్, అలాగే అది ప్రొవైడ్ చేసే సర్వీస్ని రికగ్నైజ్ చేయాలంటే పోర్ట్ నెంబరు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పోర్ట్ నెంబర్ అవుతుంది. మ్యాక్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్, నెట్వర్క్లో ఉండే సిస్టమ్ యొక్క పర్మనెంట్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ని మ్యాక్ అడ్రస్ అంటాము. లాజికల్ అడ్రస్ని ఐపీ అడ్రస్ అంటాము. అది ప్రొవైడ్ చేసే సర్వీస్ని ఎట్లా రికగ్నైజ్ చేస్తాం? పోర్ట్ నెంబర్ యూజ్ చేసి రికగ్నైజ్ చేస్తాం. ఇది మొత్తం మీద కంప్యూటర్ నెట్వర్క్స్ మోడల్ టెస్ట్ 4కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.